వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే మనం క్వశ్చన్లోకి వెళ్దాం. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఇందులో నుంచి మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, వై వాల్యూ కనుక్కోవాలి. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తానో చూసేయండి. సో ఫస్ట్ అయితే ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నా. ఎక్స్ స్క్వేర్ minus y square is equals to x minus y whole square. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎక్స్పాండ్ చేస్తాను అనమాట. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. సో ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సబ్ట్రాక్ట్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తానన్నమాట. అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఏముంటుంది, మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ మైనస్ 2xy. ఈ వాల్యూస్ అన్ని ఒక సైడ్ రాసుకుంటాను అనమాట. అంటే ఈ టూ టర్మ్స్ని నేను ఎల్హెచ్ఎస్కి పంపిస్తా. అప్పుడు ఏమవుతుంది, మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. నేను దీన్ని ఎలా రాసుకుంటానంటే 2xy మైనస్ వై స్క్వేర్ అంటే మైనస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ టూ టర్మ్స్లో నుంచి నేను 2y కామన్ తీస్తా. అప్పుడు ఏమవుతుంది, 2y ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు సపరేట్గా నేను ఈ టర్మ్ని అలాగే ఈ టర్మ్ని ఈక్వల్ టు 0 తోటి చేస్తా. అప్పుడు ఏమవుతుంది, 2y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒక కండిషన్, అలాగే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒక కండిషన్. సో ఇక్కడ y ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై. సో వచ్చిన టూ వాల్యూస్ మనము ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి అసలు మనకి కరెక్ట్ వచ్చినాయో లేదో చెక్ చేద్దాం. సో టు చెక్, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అనమాట. సో ఫస్ట్ నేను వై ఈజ్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్సే, సో హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. సో y ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కరెక్ట్ వస్తుంది అనమాట. అంటే ఈ రెండు ఈక్వలే కదా, సో y ఈజ్ ఈక్వల్స్ టు 0 కరెక్ట్ అనమాట. ఇంకోటి కూడా చెక్ చేద్దాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. అంటే ఎక్స్ ప్లేస్లో వై పెట్టాలి. వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వై మైనస్ వై హోల్ స్క్వేర్. సో ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై కూడా కరెక్టే అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.